రాజులు రెండవ గ్రంథము 21వ అధ్యాయము. మనష్షే పరిపాలనము. మనష్షే రాజుగునప్పటికీ 12 ఏండ్లవాడు. అతడు యెరూషలేము నుండి 75 ఏండ్లు పరిపాలించెను. అతని తల్లి పేరు హెప్సీబా. ఇశ్రాయేలీయులు కనాను మండలమును ఆక్రమించుకున్న కొలది ప్రభువు స్థానిక జాతులను అచ్చటి నుండి వెడలగొట్టెను కదా. మనష్షే ఆ జాతుల దురాచారములన్నిటినీ అనుసరించెను. ఆ రాజు తన తండ్రి పడగొట్టించిన కొండల మీది పూజా మందిరములను మరలా నిర్మించెను. ఇశ్రాయేలు రాజు ఆహాబు వలె అతడు బాలు దేవతకు పీఠమును, అషేరా దేవతకు విగ్రహమును నెలకొల్పెను. చుక్కలకు కూడా మ్రొక్కెను. ప్రభువు దేవాలయమున తన్ను మాత్రమే పూజింపవలయునని సెలవిచ్చెను కదా. అట్టి దేవాలయముననే మనష్షే అన్య దైవములకు పీఠమును నెలకొల్పెను. దేవాలయపు 2 ప్రాంగణముల యందును నక్షత్రములకు పీఠములు కట్టించెను. అతడు తన కుమారుని దహన బలిగా సమర్పించెను. మాంత్రికులతో శకునములు చెప్పించుకొనెను. జ్యోతిష్కులను, భూత వైద్యులను సంప్రదించెను. ప్రభువునకు గిట్టని దుష్కార్యములు చేసి అతని కోపమును రెచ్చగొట్టెను. అషేరా దేవత విగ్రహములను దేవాలయమున ప్రతిష్ఠించెను. గతమున ఈ దేవాలయమును గూర్చి ప్రభువు దావీదుతోనూ అతని కుమారుడు సొలొమోనుతోనూ ఇట్లు నుడివియుండెను. ఈ యెరూషలేమున, ఈ దేవాలయమున మీరు నన్ను పూజింపవలయును. ఇశ్రాయేలు దేశమున ఈ తావును నేను స్వయముగా ఎన్నుకొంటిని. ఇశ్రాయేలీయులు నా కట్టడలన్నిటినీ పాటింతురేని, నా సేవకుడకు మోషే నియమించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరింతురేని, నేను ఇశ్రాయేలీయులను వారి పితరులకు దత్తము చేయబడిన నేల మీద నుండి వెడలగొట్టను. అయినను యూదావాసులు ప్రభువు మాట పాటింపలేదు. మనష్షే ప్రోద్బలము వలన యూదీయులు ప్రభువు వెడలగొట్టిన స్థానిక జాతుల కంటే అధికముగా ఘోర పాపములు చేసిరి. అప్పుడు ప్రభువు తన భక్తులైన ప్రవక్తల ద్వారా ఇట్లు నుడివెను. మనష్షే రాజు ఇట్టి హేయమైన పనులు చేసెను. కనానీయుల కంటే కూడా కాని పనులు చేసెను. విగ్రహములను చేయించి యూదీయులను కూడా పాపమునకు పురికొల్పెను. కనుక ఇశ్రాయేలు ప్రభుడనైన నేను యెరూషలేమును, యూదాను దారుణముగా శిక్షింతును. ఆ శిక్షను చూచి జనులెల్లరూ విస్తుపోవుదురు. సమరయాను వలె, ఆహాబు వంశమును వలె యెరూషలేమును కూడా గట్టిగా శిక్షింతును. యెరూషలేములోని జనులందరినీ తుడిచివేయుదును. ఆ పట్టణము తుడిచి బోర్ల పెట్టిన పల్లెరము వలె నగును. ఇచట శేష జనమును చేయి విడుతును. వారిని శత్రువుల వశము చేయుదును. శత్రువులు వారిని జయించి వారి దేశమును దోచుకొంతురు. ఈ ప్రజలు తమ పితరులు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన నాటి నుండి దుష్కార్యములు చేసి నా కోపమును రెచ్చగొట్టిరి. కనుక నేను వారికి శాస్తి చేసి తీరుదును. మనష్షే చంపించిన నిరపరాధుల నెత్తురు యెరూషలేము వీధులలో వెల్లువలై పారెను. పైపెచ్చు అతడు యెరూషలేము ప్రజలను విగ్రహారాధనకు పురికొల్పి ప్రభువు రోషమును రెచ్చగొట్టెను. మనష్షే చేసిన ఇతర కార్యములు, అతని దుష్కృత్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి. మనష్షే చనిపోగా రాజోద్యానవనమున పాతిపెట్టిరి. దానికి ఉత్సా ఉద్యానవనమని పేరు. అటు తరువాత అతని కుమారుడు ఆమోను రాజయ్యెను. ఆమోను పరిపాలనము. యూదాకు రాజగునప్పటికీ ఆమోను 22 ఏండ్లవాడు. అతడు యెరూషలేము నుండి 2 ఏండ్లు పరిపాలించెను. యోద్బా నగరమునకు చెందిన హారూసు పుత్రిక మెషుల్లెమెతు అతని తల్లి. ఆమోను కూడా తన తండ్రి వలె దుష్టుడై
యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. తండ్రి వలె అతడును విగ్రహములను పూజించెను. తన పితరులు కొలిచిన యావేను అతడు కొలవలేదు. ప్రభువాజ్ఞలను పాటింపలేదు. కొలువు కాండ్రు ఆమోను మీద కుట్ర పన్ని రాజ సౌధముననే అతనిని వధించిరి. కాని యూదా ప్రజలు ఆమోను హంతలను వధించి అతని కుమారుడు యోషియాను రాజును చేసిరి. ఆమోను చేసిన ఇతర కార్యములు యూదా రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి. ఆమోనును ఉస్సా ఉద్యానవనమున పూడ్చిపెట్టిరి. అటు తరువాత అతని కుమారుడు యోషియా రాజ్యమును ఏలెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 32వ అధ్యాయము. అస్సిరియా రాజు సన్హెరీబు దాడి. హిజ్కియా పై రీతిగా ప్రభువుకు విశ్వసనీయమైన సేవలు చేసిన తరువాత అస్సిరియా రాజైన సన్హెరీబు యూదా మీదికి దండెత్తి వచ్చెను. అతడు యూదాలోని ప్రాకారములు గల రక్షిత పట్టణములను ముట్టడించి వారిని శీఘ్రగతిని వశము చేసుకోవలెనని తమ సైనికులకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ రాజు యెరూషలేమును కూడా వశము చేసుకోగోరెనని హిజ్కియా గ్రహించెను. కనుక అతడు అతని ఉద్యోగులు వీరులు యెరూషలేముకు వెలుపలనున్న చలము నుండి పారెడు నీటిని ఆపివేయవలెనని సంకల్పించుకొనిరి. అస్సిరియనులు పట్టణము దగ్గరికి వచ్చినప్పుడు వారికి నీరు దొరకకూడదు అనుకొనిరి. కనుక రాజోద్యోగులు చాలామంది ప్రజలను తీసుకొని పోయి చలమును పూడ్చి పొలము గుండా పారు నీటి కాలువను ఆపివేసిరి. హిజ్కియా పట్టణములోని కోటలను బలపరిచెను. ప్రాకారమును మరమ్మత్తు చేయించి దానిమీద బురుజులు నిర్మించెను. నగరముకు వెలుపల కూడా ప్రాకారం నిర్మించెను. నగరముకు తూర్పు వైపున పల్లమును కూర్చిన తావున నిర్మింపబడిన మిల్లో దుర్గములను బలపరచెను. ఈటెలను డాళ్లను విస్తారముగా చేయించెను. అతడు పట్టణ ప్రజలందరికీ సైన్యాధిపతులను నియమించెను. ఆ జనులందరినీ నగర ద్వారము చెంతనున్న మైదానమున ప్రోగు చేయించి వారికి ధైర్యము కలిగించుటకు ఇట్లు చెప్పెను. మీరు ధైర్యస్థైర్యములు అలవరచుకొనుడు. అస్సిరియా రాజును అతని దండును చూచి భయపడకుడు, దిగులు చెందకుడు. అతని కంటే మనకే ఎక్కువ బలము కలదు. అతనికి మానుష బలమున్నది, కాని మనకు మన దేవుడైన ప్రభు ఉన్నాడు. ఆ ప్రభు మన పక్షమున యుద్ధము చేసి మనకు సాయపడును. ఆ రాజు మాటలు విని ప్రజలు ధైర్యము తెచ్చుకొనిరి. సన్హెరీబు బెదరింపులు. సన్హెరీబు అతని సైన్యములు లాకీషు చెంత మకాము చేయుచుండెను. అతడు అచటి నుండి హిజ్కియాకు యెరూషలేమున వసించు యూదీయులకు తన దూతల ద్వారా ఈ క్రింది వార్త పంపెను. అస్సిరియా ప్రభువైన సన్హెరీబు వార్త ఇది. నేను యెరూషలేమును ముట్టడింపబోచుండగా ఈ నగరమును విడనాడకుండుటకు మీకు ధైర్యమెట్లు కలిగినది? మీ దేవుడైన ప్రభువు మిమ్ము మా దాడి నుండి కాపాడునని హిజ్కియా మీతో చెప్పుచున్నాడు. కాని మీరు ఆ కలితప్పులకు చిక్కి చచ్చుట తథ్యము. ఈ హిజ్కియా కొండల మీది దేవుని పూజామందిరములను పీఠములను పడగొట్టింపలేదా? ఎల్లరూ ఒక్క పీఠము మీదనే ఆరాధనము నిర్వహించి సాంబ్రాణి పొగ వేయవలనని అతడు యూదీయులను యెరూషలేము పౌరులను నిర్బంధింపలేదా? మా పూర్వులు నేను ఇతర జాతులకు ఏమి చేసితమో మీరెరుగరా? ఏ జాతి దేవతలైనా తమ ప్రజను నా బారి నుండి కాపాడగలిగిరా? మా పూర్వులు నాశనము చేసిన జాతులలో ఏ జాతి దేవతలైనా తమ ప్రజను నేడు నా దాడి నుండి రక్షింపగలిగిరా? మరి మీ దేవుడు మాత్రము మిమ్ము నా దాడి నుండి ఎట్లు కాపాడగలుగును? కనుక ఇప్పుడు హిజ్కియా ఈ రీతిగా మిమ్ము మోసపుచ్చి అపమార్గము పట్టించుచుండగా మీరూరుకుండరాదు. అసలు మీరతనిని నమ్మవలదు. ఏ జాతి దేవుడైనా ఏ దేశపు దేవుడైనా తన ప్రజను మా పితరుల దాడి నుండి గాని నా దాడి నుండి గాని రక్షింపజాలడు. కనుక
మీ దేవుడు కూడా మిమ్ము నా బారి నుండి కాపాడజాలడు. సన్హెరీబు దూతలు ప్రభువుకు అతని భక్తుడైన హిజ్కియాకు వ్యతిరేకముగా ఇంకా పెక్కు దుర్భాషలాడిరి. అతడు ప్రభువును అవమానించుచు ఈ క్రింది లేఖ కూడా వ్రాసెను. ఇతర దేశములలోని జాతుల దేవతలు తమ ప్రజను నా బారి నుండి కాపాడజాలరైరి. అట్లే హిజ్కియా దేవుడు తన ప్రజను నా ముట్టడి నుండి కాపాడలేడు. ఆ రాజోద్యోగులు పుర ప్రాకారం మీద కూర్చుండియున్న యెరూషలేము పౌరుల వైపు తిరిగి గొంతెత్తి హీబ్రూ భాషలో ఈ సంగతులెల్లా చెప్పిరి. ప్రజలను కలవరపెట్టి భయపెట్టి పట్టణమును స్వాధీనము చేసుకొనవలనని వారి పన్నాగము. వారు నరమాత్రులు చేసిన విగ్రహములకు ఇతర జాతుల దేవతలను గూర్చి మాటలాడినట్లే యెరూషలేము దేవుని గూర్చి కూడా మాటలాడిరి. ప్రభువు హిజ్కియా మనవిని ఆలించుట. ఇట్టి పరిస్థితులలో హిజ్కియా రాజు ఆమోసు కుమారుడు ప్రవక్త అయిన యెషయా ప్రభువును ప్రార్థించి తమకు సహాయం చేయమని మొరపెట్టుకునిరి. అప్పుడు ప్రభు ఒక దేవదూతను పంపగా అతడు అస్సిరియా సైన్యాధిపతులను సైనికులను హతము చేసెను. అస్సిరియా రాజు అవమానముతో తన దేశముకు తిరిగిపోయెను. అచట అతడొకనాడు తన దేవుని మందిరములోనికి వెళ్ళగా సొంత కుమారులే అతనిని కత్తితో నరికివేసిరి. ఈ రీతిగా ప్రభువు హిజ్కియాను యెరూషలేము పౌరులను అస్సిరియా రాజు సన్హెరీబు దాడి నుండి ఇతర శత్రువుల బారి నుండి కాపాడెను. వారికెల్ల దిక్కులందు శాంతి లభించెను. అప్పటి నుండి ఎల్లజాతులు హిజ్కియాను గౌరవంతో చూచెను. చాలామంది యెరూషలేముకు వచ్చి ప్రభువుకు కానుకలను హిజ్కియాకు బహుమతులను అర్పించిరి. ఈ సంఘటన జరిగిన కాలముననే హిజ్కియా తీవ్రముగా జబ్బుపడి చనిపోవు స్థితికి వచ్చెను. అతడు ప్రభువుకు మొరపెట్టగా దేవుడతని వేడుకోలను ఆలించెను. అతని వ్యాధి నయమగుననుటకు నిదర్శనముగా ఒక గుర్తును చూపించెను. కాని రాజు గర్వభావముతో ప్రభువుకు వందనములు చెల్లింపడయ్యను. కనుక అతనితో పాటు యూదా మండలము యెరూషలేము నగరము కూడా ప్రభువు ఆగ్రహముకు గురి అయ్యెను. చివరకు హిజ్కియా యెరూషలేము పౌరులు దేవుని ముందట తలవంచిరి. కనుక ఆ రాజు జీవించి ఉన్నంతకాలము ప్రభువు ఆ ప్రజలను శిక్షింపలేదు. ఆ రాజుకు విస్తార సంపదలు గౌరవము దక్కెను. అతడు తన వెండి బంగారములను రత్నములను సుగంధ ద్రవ్యములను డాళ్లను విలువగల ఇతర వస్తువులను భద్రపరచుటకు కొట్లను కట్టించెను. తన ధాన్యమును ద్రాక్ష సారాయమును ఒలీవు తైలమును పదిలపరచుటకు కొట్లను కట్టించెను. తన పశువులకు కొట్టములను గొర్రెల మందలకు దొడ్లను నిర్మించెను. అతనికి పశుల మందలు గొర్రెల మందలు సమృద్ధిగా నుండెడివి. ప్రభువు ఆ రాజుకు చాలా సంపదలు దయచేసెను. కనుక అతడు నగరములు నిర్మించెను. పరిపాలనాంతము. హిజ్కియా గీహోను చలము నుండి వెలువడు నీటిపాయను ఆపుచేయించి ఈ నీటిని పడమటి వైపుగా దావీదు నగరముకు మరలించెను. అతడు తాను చేపట్టిన కార్యములందెల్లా విజయము సాధించెను. అతని రాజ్యమున జరిగిన ఆ అద్భుత సంఘటనను విచారించుటకు బబులోనియ అధిపతులు రాయబారులను పంపినప్పుడు కూడా ప్రభువు అతనిని తన ఇష్టము వచ్చినట్లుగా ప్రవర్తింపనిచ్చెను. అతని శీలమును పరీక్షించుటకే దేవుడట్లు చేసెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములు అతని భక్తి కృత్యములు ఆమోసు కుమారుడు యెషయా ప్రవక్త దర్శనములు అను గ్రంథమున యూదా ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియేయున్నవి. అంతటా ఆ రాజు మరణింపగా అతనిని రాజసమాధులలో పైభాగమున పాతిపెట్టిరి. ఆ రాజు చనిపోయినప్పుడు యూదీయులు యెరూషలేము పౌరులతని ఎడల మిగుల గౌరవము చూపిరి. అటు తరువాత అతని కుమారుడు మనష్షే రాజయ్యను. 145వ కీర్తన. రాజైన ప్రభువునకు స్తుతి గీతము. నా రాజువైన ప్రభువు, నేను నీ మహాత్మ్యమును స్తుతింతును, నీ నామమును సదా సన్నుతింతును.
ప్రతిదినము నిన్ను వినుతింతును. కలకాలము నీ నామమును సన్నుతింతును. ప్రభువు మహామహుడు, అత్యధికముగా కీర్తింపదగినవాడు. ఆయన మహాత్మ్యమును మనము గ్రహింపజాలము. తరతరముల ప్రజలు నీ చేతలను పొగడుదురు, నీ మహాకార్యములను ప్రకటన చేయుదురు. వారు నీ కీర్తి వైభవములను ఉగ్గడింతురు. నేను నీ అద్భుత క్రియలను ధ్యానింతును. జనులు నీ భయంకర కార్యములను ప్రశంసింతువు. నేను నీ మహాత్మ్యమును వెల్లడి చేయుదును. నరులు ఎనలేని నీ మంచితనమును పొగడుదురు. నీ కరుణను ప్రస్తుతింతురు. ప్రభువు ప్రేమపూరితుడు, కరుణానిధి, సులభముగా కోపపడువాడు కాదు, కృపామయుడు. ఆయన అందరికీ మేలు చేయును. తాను కలిగించిన ప్రాణికోటిని అంతటినీ నెనరుతో చూచును. ప్రభువు, నీవు చేసిన ప్రాణులన్నీయు నిన్ను స్తుతించును. నీ ప్రజలు నిన్ను కొనియాడుదురు. వారు నీ రాజ్య వైభవమును సన్నుతింతురు. నీ ప్రాభవమును ఉగ్గడింతురు. దాని వలన నరులెల్లరూ నీ మహాకార్యములను తెలిసికొందురు. నీ రాజ్యవైభవ మహిమను గుర్తింతురు. నీ రాజ్యము శాశ్వతమైనది. నీ పరిపాలనము కలకాలము కొనసాగును. ప్రభువు తన వాగ్దానములను నిలబెట్టుకొనును. ఆయన కార్యములెల్లా కరుణతో నిండియుండును. ఆయన పడిపోయిన వారిని లేవనెత్తును, కృంగిపోయిన వారిని పైకి లేపును. ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును. నీవు వానికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు. నీవు నీ పిడికిటిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. ప్రభువు ప్రతి కార్యమును నీతితో చేయును. ఆయన చేదములెల్లా దయతో కూడియుండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే యుండును. తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలు తీర్చును. వారి మొరలు ఆలించి వారిని రక్షించును. తన్ను ప్రేమించు వారిని కాచి కాపాడును. దుష్టులను మాత్రము సర్వనాశము చేయును. నేను నిరతము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతించునుగాక.